ఇప్పుడు మన ధర్మం ప్రతిరోజు ఆలయాలకి వెళ్ళాలి అంటూ కూడా చెప్తుంది అనుకుంటున్నాం. అయితే ప్రతిరోజు ఆలయంకి వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో చాలామందికి అది కుదరని పని. ఆలయాలకి వెళ్ళకుండా ఏదో ఏ పండక్కో, పబ్బానికో గుడికి వెళ్ళామా, వచ్చామా అన్నట్లు ఇప్పుడు ప్రస్తుతం సమాజం అనేది ముందుకెళ్తుంది. ఇలాంటప్పుడు మన ధర్మంలో ఉన్న కొన్ని నియమాలు కావచ్చు, అలాగే గుడికి ఈ టైంకి ఉదయాన్నే వెళ్ళాలి అన్న ఒక అంశం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అలాంటప్పుడు గుడికి వెళ్ళలేని పక్షంలో మనం ఏం చేయాలి? నిజంగా ప్రతిరోజు గుడికి వెళ్ళాలనేది మన ధర్మంలో ఉందా? లేదమ్మా. అంటే మనం హ్మ్. కొంచెం లోతుగా ఆలోచన చేస్తే కొంతమంది గురువులు కూడా దీని గురించి మాట్లాడారు. హ్మ్. ఏమిటంటే ఇంట్లోనే మనం సామాన్యంగా హిందూ కుటుంబాలలో మన ఇంట్లోనే ఒక మందిరం పెట్టుకుంటాం. హ్మ్. ఈశాన్య దిక్కులో సామాన్యంగా పెట్టుకుంటాం. ఇంకా మరి వేరే విధానం లేకపోతే ఉత్తర దిక్కును పెట్టుకుంటాం. పశ్చిమ దిక్కు కూడా కొన్నిసార్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. దక్షిణ దిక్కు మాత్రం మనం పెట్టుకోం. హ్మ్. ఏదో ఒక దిక్కులో వెంకటేశ్వర స్వామి ఫోటోను, అమ్మవారి ఫోటోను, లేదా ఇంకేదైనా విగ్రహాలు ఉంటే విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని మనం పూజ చేస్తాం. ఇంట్లో పెట్టుకున్న ఇది కూడా దేవాలయమే. హ్మ్. ఏమా, ఇక్కడ ఏ రకమైన పూజ జరగాలి, వీధిలో మన కాలనీలో ఉన్న గుడిలో ఏ పూజ జరగాలి, తిరుమల క్షేత్రంలో ఏ పూజ జరగాలి, కేదార్నాథ్లో ఏ పూజ జరగాలి, హ్మ్. ఇవి మన ఋషులు చాలా చక్కగా వీటి గురించి ఆలోచన చేశారు. ఓకే. ఉదాహరణకి నిర్ణయించి పెట్టారంటారు. ఎలా నిర్ణయించారు జరగాలనేది. నిర్ణయించారు ఇతోధికంగా వాటి గురించి చెప్పారు. హ్మ్. ఉదాహరణకి ఇంట్లో ఉన్న నా దేవాలయాన్ని పరిశుభ్రం చేసుకోవడం, పవిత్రమైన ఒక శరీర ఆకృతితో వెళ్ళి కూర్చోవడం, అంటే స్నానం చేసి చక్కగా విభూతి, తిలకం, బొట్టు ఏదో ధరించి ఒక మంచి వస్త్రంతో వెళ్ళి కూర్చుని స్వామివారికి దీపారాధన చేయడం, అగరబత్తి వెలిగించడం, ఏదో స్తోత్రం చదువుకోవడం, సుప్రభాతం చదువుకోవడం మనం చేసే విధి. ఒకవేళ కొన్ని కులాలకు చెందిన వారైతే సంధ్యావందన విధి చేయొచ్చు. కొన్ని కులాల వాళ్ళలో ఇతర మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని వారు పాటిస్తూ పూజ చేసుకుంటూ ఆ దేవుణ్ణి మనం కోరేది మన గురించి కోరుతున్నాం. హ్మ్. నా గురించి, నా ఆరోగ్యం గురించి, మా భార్య ఆరోగ్యం గురించి, పిల్లల యొక్క మేలు గురించి, వాళ్ళ చదువు సంధ్యల గురించి, మా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వారి ఆరోగ్యం గురించి, ఈ ప్రార్థన అంతా కూడా స్వార్థపూరితమైన ఆలోచనతో భగవంతుడితో సాగుతున్న సంభాషణ హ్మ్. ఇది. వీధిలోకి వెళ్ళాను, వీధిలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నా పేరే చెప్పారు సంకల్పంలో, నా గోత్రనామాలు చెప్పారు. కానీ అక్కడ భగవంతుడిని నేను కోరేది సమాజం గురించి. ఆ సమాజంలో అలజడి తగ్గాలని, సమాజంలో శాంతి భద్రతలు పెరగాలని, సమాజంలో స్త్రీమూర్తులందరికీ కావలసిన గౌరవం లభించాలని, సమాజంలో అసమానతలు తగ్గాలని, సమాజంలో ఎవరికి దుర్భిక్షం రాకుండా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ఇలాంటి విశ్వజనీయమైన కోరికలు కోరటం ఆ దేవాలయంలో చేయవలసిన విధి. తిరుమల క్షేత్రం ఉన్నది ఒక రకమైన ఓ ప్రతిజ్ఞ తీసుకున్నాను. నేను స్వామివారికి ఒక వ్రతం పెట్టుకున్నాను, ఒక నియమం పెట్టుకున్నాను. స్వామి, ఈ విధంగా జరిగితే మీ దేవాలయానికి వచ్చి నేను తలనీలాలు ఇస్తాను, లేదా మీ దేవాలయం ఎదురుకుండా ఓ 20 కొబ్బరికాయలు కొడతాను, లేదా నడిచి కొండ ఎక్కుతాను అని మొక్కు ఏదైతే మనం చేర్చుకుంటామో స్వామికి, ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుమల క్షేత్రానికో, శ్రీశైల క్షేత్రానికో, కనకదుర్గమ్మ క్షేత్రానికో, సింహాచల క్షేత్రానికో, అన్నవరానికో వెళ్తాం. ఇంకా ముక్తి కేంద్రాలు ఉన్నాయి కొన్ని, కేదార్నాథ్, బద్రీనాథ్, అలాంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో, అమర్నాథ్, ఇవన్నీ కూడా హిమాలయ ప్రాంతంలో ఉన్న క్షేత్రాలు. దానికి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ముక్తి కోసం వెళ్ళాలి. నా ఉత్తర జన్మ ఇంకా ఉండకుండా, నేను చేస్తున్న కర్మ శేషం ఉండకుండా, ఆ ఫలం అంతా కూడా ఈ జన్మలోనే అనుభవించేటట్టుగా చేస్తూ నాకు ముక్తిని ప్రసాదించు అని కోరడానికి ఈ క్షేత్రాలకు వెళ్ళాలి. ఇవాళ అంతా కలగా పులకం అయిపోతుంది సమాజంలో. మన గ్రామ దేవత, మన గ్రామంలో ఉన్న దేవత మనకి కావలసిన వరాలన్నీ తీర్చగలదు.
ఉదాహరణకి మా గ్రామ దేవత చోడవరం గ్రామంలో ఆరుపోటమ్మ మా గ్రామ దేవత. నేను యథార్థంగా చెప్తున్నానమ్మా, కృష్ణా జిల్లాలో నాగాయలంక ప్రాంతంలో చోడవరం దగ్గర ఉన్న ఆరుపోటమ్మ దేవాలయంలో మా కుటుంబీకులందరం కూడా, మా లంకవారు అని చెప్పబడే మా వంశంలో వారు, మేమందరం కూడా గత 2 సంవత్సరాల నుంచి, ఈ మధ్యకాలంలోనే ఇది గ్రహించగలిగాము దురదృష్టవశాత్తు. కానీ ఈ 2 సంవత్సరాల్లో వెళ్ళి ఆ గ్రామదేవతకి పూజ చేసి అమ్మవారిని కోరిన ప్రతి కోరిక అమ్మవారు తీరుస్తోంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చక్కటి విషయాలు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, మీ కెరీర్ వైజ్ కావచ్చు, మా ప్రేక్షకులకి మంచి సలహాలు, సూచనలు, చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, ఇది ఈనాటి ఆధ్యాత్మిక సౌరవం. కీప్ వాచింగ్ CVR Home.